జై హింద్, ఆల్ ఆఫ్ యూ. నేను ఒకప్పుడు కామన్ మన్ని, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఒక అగ్నివీర్ని. 4 ఇయర్స్ కంప్లీట్ కాబోతున్నా ఒక అగ్నివీర్ని. అసలు ఒక కామన్ మ్యాన్ సక్సెస్ కావడానికి ఎన్ని కష్టాలు పడతాడు, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, అసలు ఏ రోజు ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. నా లైఫ్లో నేను సక్సెస్ కావడానికి నేను ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీ అందరితోటి షేర్ చేసుకుందామని అనుకుంటాను. నన్నైతే నేను ఎదుర్కొన్న కష్టాలే, నేను ఎదుర్కొన్న బాధలే, నేను ఎదుర్కొన్న అవమానాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినాయి. నేను చేస్తున్న అగ్నివీర్ జాబ్ అనేది పెద్ద సక్సెస్ కాకపోవచ్చు, కానీ నా లైఫ్ను మాత్రం ఒక కరెక్ట్ వేలో తీసుకొచ్చింది, కరెక్ట్ టైంలో. అది దానికి నేను మస్తు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకోటి ఏంటంటే, మనము అనుకుంటాం చిన్నప్పుడు, అంటే నేనేం పెద్ద క్లెవర్ స్టూడెంట్ అని కాదు, కానీ నార్మల్ బిలో యావరేజ్ స్టూడెంట్ని. చిన్నప్పుడు కూడా మనం అనుకుంటాం 2 3 అది కావాలి ఇది కావాలని చెప్పి. నేను అప్పుడు అనుకున్న ఇట్లా ఆర్మీ అయితే బాగుంటుంది, దేశానికి సేవ చేయాలని. అదే ఫ్లోలా నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ సారి రన్నింగ్ కాలేదు మనతోటి, కాకపోతే 3 సార్లు ఆర్మీ రన్నింగ్ అనేది క్లియర్ చేయడం జరిగింది. కొన్ని అవమానాలను ఫేస్ చేసి, అసలు వానికి నౌకరు వస్తుందా అన్న కాడ నుంచి, వాడేరా పిచ్చోన్ లెక్క రన్నింగ్ చేసి నౌకరు కొట్టిండు అని జనాలు అనేటట్టు అట్లా సిచ్యువేషన్ క్రియేట్ అయింది. నేను అట్లా అయిపోయినా మొత్తానికి, ఎందుకంటే నేను మొత్తం ఆర్మీకి అడిక్ట్ అయిపోయినా. ఇంకో ముచ్చట, సక్సెస్ అనేది నీకు కావాలి అని అంటే ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసడం నేర్చుకో. నిన్ను నువ్వు ఆ, నీ కంట్రోల్లో నువ్వు ఉంచుకున్నప్పుడే నువ్వు ఏదైనా సక్సెస్ చేయగలుగుతావు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకనంటే, నాలాగా నేనైతే ఎన్ని సమస్యలను ఫేస్ చేశాను నా సెలెక్షన్ ప్రాసెస్లో, అలాంటి సమస్యలు మీరందరూ ఫేస్ చేయొద్దని. ఎవరైతే అగ్నివీర్ ట్రై చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను డైరెక్ట్ అడగండి, నేను ప్రతి మీ డౌట్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నా. అసలు సెలెక్షన్ ప్రాసెస్లో మీరు ఏ మిస్టేక్స్ చేయొద్దు, ఏ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అని చెప్పి నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నెక్స్ట్ వీడియోలల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటిది, ఎగ్జామ్ ఎట్లా క్లియర్ చేయాలి, ఫిజికల్ ఎట్లుంటుంది, ఆ ఫిజికల్ సంబంధించిన మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డైలీ ఎట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ ఇంకా మెడికల్లో మనం ఎలాంటి మిస్టేక్స్లలో, అసలు ఆర్మీ జాబ్ కొట్టాలంటే 90% మంది ఫెయిల్ అవుతారు ఆర్మీ సెలెక్షన్ ప్రాసెస్లో. మీరు ఆ 90% మందిలో లేకుండా 10% మెంబర్స్లో మీరు ఉండాలని చెప్పి నేను హెల్ప్ చేయగలుగుతా 100%. ఇంకోటి ఏంటంటే, నేను ఈ ఛానల్ ఓపెన్ చేసింది డబ్బుల కోసం అయితే అసలే కాదు. ఎందుకంటే ఈ ఒకవేళ నా ఛానలు చాలా సబ్స్క్రైబర్కి యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయింది అనుకో, ఆ వచ్చిన ప్రతి ఒక్క డబ్బుతోటి పేదోళ్ళకి హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక పేదోన్నే. ఈ ఛానల్ నా ఒక్కరిది కాదు, మనందరిది. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అగ్నివీర్ సెలెక్షన్ ప్రాసెస్తో పాటు కూడా ఒక సోల్జర్ లైఫ్ ఎట్లుంటుంది, సోల్జర్ డైరీలో రాసుకున్న మాటలు ఎట్లుంటాయి, నేను నా చిన్నప్పటి నుంచి డైరీ రాసుకోవడం నాకు అలవాటు. అంటే ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా నా డైరీలో రాసుకున్న కొన్ని సిచ్యువేషన్స్, అంటే ఆర్మీ లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ నేను మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటాను ఈ ఛానల్ ద్వారా. మీ సపోర్టు నాకు ఉంటేనే నేను సక్సెస్ కాగలుగుతా. ఎందుకంటే ఈ సక్సెస్ నా ఒక్కని సక్సెస్ కాదు, రేపు ఫ్యూచర్లో కూడా మనందరి సక్సెస్ అయితేనే అందరి తన గోల్ను రీచ్ కాగలుగుతారు. ఏదైనా సరే నీ గోల్ను నువ్వు ఒకసారి డిసైడ్ చేసుకున్నావు అనుకో, అది అయ్యేంత వరకు పోతే పానం పోవాలి, వస్తే సక్సెస్ రావాలన్నట్టు ట్రై చేయాలి. అసలు కొన్ని కారణాల వల్ల నేను పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎస్ఐ కావాలనే ఒక చిన్న థాట్ కలిగింది. దానికోసం నేను ట్రై చేసిన, మెయిన్స్ వరకు కూడా పోయినా. కాకపోతే నేను అగ్నివీర్ సెలెక్షన్ అయిన తర్వాత అగ్నివీర్ ట్రైనింగ్లో ఉండడం వల్ల నాకు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ అటెండ్ చేయలేకపోయినా. ఈసారి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తానా. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నేను అనుకుంటాను అవుతుంది కావచ్చు, ఎందుకంటే ఆర్మీలో ఇట్లా 4 ఇయర్స్ తర్వాత పోయిన తర్వాత ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే మనం సక్సెస్ అనేది ఒక పులి స్టాప్ లెక్క ఉండొద్దు, కామాలాగా ఉండాలి, స్టెప్ బై స్టెప్ అనేది ఉండాలి, గ్రోతింగ్ అనేది ఉండాలి. దాన్నే సక్సెస్ అని అంటారు. ఒక్కసారి సక్సెస్ రాగానే ఆగిపోతే అది సక్సెస్ అన్నారు. ఇంకా మోటివేషన్ కోసం కూడా నేను వీడియోలు చేస్తా. ఇంకా ముచ్చట ఏంటంటే, నా ప్రొఫెషన్ వల్ల నాకు టైం దొరకడం లేదు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని రీల్స్ పోస్ట్ చేసిన అగ్నివీర్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి. మీరు కావాలంటే నా ఇన్స్టా ఐడికి వెళ్ళి చూడండి. దీంట్లో కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను మంచి మంచి కంటెంట్ తోటి మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో కూడా పెడతా. మీరందరూ నాకు సపోర్ట్ చేయాల్సింది ఒక్కటే, ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగితేనే
ఈ ముచ్చట అనేది అందరికి షేర్ అవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే, ఈ సక్సెస్ ఎప్పుడు వచ్చినా నా ఒక్కని సక్సెస్ కాదు, మీరందరు సపోర్ట్ చేస్తేనే నేను అనేది కొంతమందికి సేవ చేయగలుగుతా, పేదోళ్ళకు సేవ చేయగలుగుతా. మనం మన లక్ష్యాన్ని గెలవాలంటే మనం ఒక్కలం అనుకుంటే కాదు, మనం ఒక్కలతో పాటు నలుగురు తోడైతేనే అవుతుంది. కానీ ఇలా మనల్ని తోడయి పైకి నెట్టేటోళ్ళ కంటే కిందికి గుంజేటోళ్ళే చాలా మంది ఎక్కువ ఉంటారు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటానా. జై హింద్, జై భారత్.